హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ గా ఒక సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతుంది సార్. అంటే బస్సు కెమెరాలో రికార్డ్ అయినట్టుగా చెప్తూ ఉన్నారు. మామూలుగా ఈ ఘటన జరిగిన తర్వాత 19 మంది చనిపోయారు. తర్వాత చాలా నరేషన్స్ బయటకు వచ్చాయి, ఎలా జరిగిందని ఇలా జరిగిందని చెప్పేసి. ఆ తర్వాత పోలీసులే ఒక కథ చెప్పేసి ఇలా జరిగిందని చెప్పేశారు. అయితే ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది ఫుల్ గా. మరి ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఏముంది, దాన్ని బట్టి చూస్తే ఏమర్థం చేసుకోవచ్చు అంటారు సార్? కర్నూలు బస్ ప్రమాదం అక్టోబర్ 24 తేదీ చిన్న టేకూరు కేదరి మల్లపురం అంటారు. అక్కడ నేషనల్ హైవే 44 అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండే వేమూరి కావేరి బస్సు ప్రమాదానికి గురై దగ్ధమైపోవడం. అందులో 19 మంది చనిపోయారు, దాదాపు 20 మంది పైన గాయపడ్డారు. మొత్తం బస్సులో ఆ టైంలో 46 మంది ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ దాని డ్రైవ్ చేస్తున్న మిరియాల లక్ష్మయ్యని అరెస్ట్ చేశారు. అట్లాగే వినోద్ కుమార్ దాని ఓనరు, ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఒక సీసీటీవీ ఫుటేజ్ కొత్తగా బయటకు వచ్చింది. ఇప్పటి వరకు ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటికి రాలేదు. ఈ సీసీటీవీ ఫుటేజ్లో సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి. ఒక్కరు కూడా ఆగి ఉంటే ఆ టైంలో ఏ ప్రమాదం జరిగేది కాదు. అంటే మనం చేసే ఒక చిన్న తప్పు ఎంతటి దారుణాలకి దారి తీయచ్చు అనే దానికి ఈ సీసీటీవీ ఫుటేజ్ ఒక ఎగ్జాంపుల్. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దారిలో ఆ టైంలో వెహికల్ పోతున్నప్పుడు ఒక బస్సుకు సంబంధించిన డాష్ బోర్డ్లో ఉండే కెమెరాలో రికార్డ్ అయింది. సో మామూలుగా మనకి గుర్తుంటే అసలు ఈ బస్సు ప్రమాదానికి అసలు కారణం ఏంటంటే ఇద్దరు కుర్రవాళ్ళు, శివశంకర్ అనే ఒక అబ్బాయి, ఎర్రిస్వామి అనే అబ్బాయి. ఎర్రిస్వామి అనే అబ్బాయి హైదరాబాద్ నుంచి లక్ష్మీపురంకి వెళ్ళాడు. ఆ అబ్బాయికి సంబంధించిన ఒక ఫ్రెండ్ది మ్యారేజ్ ఉంటే తనని డ్రాప్ చేయమన్న డ్రోన్లో. వాళ్ళిద్దరు కలిసి 2 సార్లు ఆ నైట్ మందు కొట్టారు. దాని తర్వాత 2 గంటల 24 నిమిషాలకి అక్కడ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చారు. అక్కడ సీసీటీవీలో నమోదైంది. అప్పుడే శివశంకర్ తాగినట్టుగా బిహేవ్ చేస్తాడు. ఆ బైక్ని ఒంటి చేత్తో ఇలా తిప్పడం, దాని తర్వాత ఇట్లా టర్నింగ్లో అక్కడే పడిపోవడం, ఇవన్నీ కూడా కనబడ్డాయి. దాని నుంచి అక్కడ 300 రూపాయలు పెట్రోల్ పోసుకొని వాళ్ళు బయలుదేరారు. నేషనల్ హైవేకి వెళ్తున్నప్పుడు ఒక స్కిడ్ అయ్యి ఆ బైక్ పడిపోయింది. అతను స్పాట్లో చనిపోయాడు శివశంకర్. ఎందుకంటే వాళ్ళు హెల్మెట్ కూడా ఇద్దరు వేసుకోలేదు, స్పాట్లో చనిపోయాడు. దాని తర్వాత ఎర్రిస్వామి ఆ బాడీని పక్కకి లాగి చూశాడు. అతను చనిపోయినట్టుగా అర్థమైంది. దాని తర్వాత బైక్ లాగుదామంటే వెహికల్స్ వస్తున్నాయి. అతను ఏం చేయాలో తెలియక కాసేపు ఉన్నాడు. ఈ లోపల కావేరి బస్సు అంటే దాదాపు 19 బస్సులు ఆ బైక్ పక్క నుంచి వెళ్ళాయని పోలీసులు అప్పుడు అనౌన్స్ చేశారు. అంటే దానికి దగ్గరలో ఉండే టోల్ గేట్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్లో అక్కడ నమోదైన లిస్టును బేస్ చేసుకొని వాళ్ళు దాదాపు 19 బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, ఇది వెహికల్స్ 19 వెహికల్స్ దాన్ని చూసి కూడా పక్క నుంచి వెళ్ళాయి. వాళ్ళందరూ చూశారు క్లియర్గా. ఆ అబ్బాయిని చూశారు, శవం ఉండడం చూశారు, బైక్ ఉంది. కానీ 19 మందిలో ఒక్కరు కూడా ఆపలేదు అనేది పోలీసులు అప్పుడు చెప్పారు మనకి. ఆ తర్వాత ఆ అబ్బాయి చెప్పిన దానికి దీనికి కూడా కనెక్ట్ అయింది. సో ఆ అబ్బాయి పాయింట్ ఆఫ్ నుంచి ఏంటంటే ఈ అర్ధరాత్రి వర్షం పడుతుంది, తను యాక్సిడెంట్ అయింది, ప్రమాదం జరిగింది, తను బతికాడు. ఇప్పుడు అతనికి ఏం చేయాలో తెలియదు. బైక్ని లాగాలనుకున్నాడు, అది లాగలేకపోయాడు. శవం ఇక్కడ ఉంది. ఈ లోపల కావేరి బస్సు దాని మీదకి వెళ్ళిపోయింది, దాన్ని లాక్కుంటూ వెళ్ళిపోయింది. అది లోపలికి వెళ్ళింది. కొంచెం దూరం పోగానే మంటలు వ్యాపించాయి. అది ఈ అబ్బాయి చూసి భయపడి ఈ శివశంకర్ దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకొని అతను పారిపోయాడు. ఇది జరిగిందనేది పోలీసులు చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఏముందంటే క్లియర్గా శివశంకర్ చనిపోయిన శవం దగ్గర ఎర్రిస్వామి నిలబడి ఉండడం, బైక్, ఇవన్నీ కనిపిస్తున్నాయి. బైక్ పక్క నుంచి వెళ్తున్న వెహికల్, 3 వెహికల్స్ ఈ సీసీటీవీ ఫుటేజ్లో బైక్ పక్క నుంచి వెళ్తున్నాయి. అంటే క్లియర్గా అర్థమైందంటే వీళ్ళకి అందరికి కూడా వెహికల్స్ వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు కనబడ్డారు. శివశంకర్ శవం కనబడింది, ఎర్రిస్వామి కనబడ్డాడు, బైక్ కనబడింది. అయినా ఒక్కరు కూడా ఆగలేదు. ఎవరన్నా ఒక్కరు ఆగి ఉండి ఆ బైక్ని పక్కకు తీసి వీళ్ళ ఏం జరిగింది అనేది కానీ తెలుసుకొని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన ప్రాణంతో ఉన్నా కూడా ఇంతే కదా, వాళ్ళు చనిపోయాడో లేదో వీళ్ళకి తెలియదు. ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంకొక అబ్బాయి పడున్నాడు. కనీసం అక్కడ ఆగి విచారించి
అంబులెన్స్కి ఫోన్ చేసి చేసి ఉండాల్సిన బాధ్యత ఉంది కదా. 19 మంది కూడా చేయలేదు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఫుటేజ్లో కూడా క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇక్కడ కొన్ని ఇప్పుడు ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని ఆయన ఎవరు అందశ్రీ రాసిన పాటని మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని బ్యాక్గ్రౌండ్లో వేస్తూ మనుషుల్లో మానవత్వం చనిపోయిందా, 19 మంది ఉంటే ఎందుకు ఒక్కడ కూడా ఆపలేదు అన్న దీంతో మీడియా కానీ ప్రజలు కానీ మాట్లాడుకుంటున్నారు. అయితే మనం ఆలోచించాల్సింది ఏమంటే ఎప్పుడైనా ఎమోషనల్గా మనిషి అన్నవాడు మాయమైపోయాడు అని పాడుకోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏమి లేదు. ప్రాక్టికల్గా అసలు ఎందుకు జరుగుతుంది ఇలాగా, 19 మంది కూడా ఎందుకు ఆపలేదు అనేది ఆలోచించాలి. ఆ కారణాలని మనం మార్చగలగాలి. అప్పుడే మనకి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలంటే ప్రాగ్మాటిక్గా కారణాలను విశ్లేషించి ఆ కారణాలకు ప్రివెంటివ్ స్టెప్స్ ఏం తీసుకోవాలనేది ఆలోచించాలి తప్ప ఎమోషనల్గా మనుషుల్లో మానవత్వం పోయింది అది ఏడ్చుకుంటే లాభం లేదు. సో దీనికి కారణాలు కొంతమంది విశ్లేషకులు చెప్పింది ఏంటంటే, నెంబర్ 1 ఏంటంటే ఫియర్ ఆఫ్ లీగల్ యాక్టివిటీ. మనకి ఏదైనా యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ కావాలంటే మనం చూసి ఏమన్నా చేయాలంటే పోలీసులు మనల్ని పట్టుకుంటారు, నువ్వేమన్నా చేసావు అంటారు, నువ్వు ఆ టైంలో ఎక్కడున్నావు అంటారు, నీకు లైసెన్స్ ఉందా అని అడుగుతారు, ఇంకా 1,00,000 ప్రశ్నలు వేస్తారు, ఇంకా సాక్ష్యాలు కోర్టుకు తిప్పుతూ ఉంటారు, లీగల్గా రమ్మంటారు, పలానా రోజు నువ్వు రావాలంటారు, రాకపోతే ఇబ్బంది, రాకపోతే మనల్ని కూడా నోటీసులు ఇష్యూ చేసే అవకాశం ఉంది. ఈ తలనొప్పులంతా ఎందుకు, మనం వెళ్ళిపోతే పోతుంది అనుకునే వాళ్ళే ఎక్కువ. దీనికి కారణం మనకు ఉండే లీగల్ ప్రాసెస్లో పోలీసు ఇన్వెస్టిగేషన్ మెథడ్స్లో ఉండే ప్రాబ్లమ్స్. దాన్ని మార్చకుండా ఎవరైనా ఇలాగా కాపాడినప్పుడు వాళ్ళని రివార్డ్ చేయాలి. యాక్చువల్గా వాళ్ళని సన్మానించడమో వాళ్ళకి ఏదైనా అవార్డు ఇవ్వడమో అది చేయాలి. అది వదిలేసి వాళ్ళని హరాస్ చేయడం అనేది అనేక కేసుల్లో చూస్తున్నాం. చాలామందికి సరైన పేపర్స్ ఉండకపోవచ్చు వెహికల్స్కి. రేపొద్దున వాడు వచ్చినప్పుడు నీ వెహికల్ ఏంటి, నీ లైసెన్స్ ఏంటి, నువ్వు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసావు, ఇవన్నీ కూడా వాళ్ళు నిజానికి అవన్నీ అడగాల్సిన పని లేదు. కానీ ఇవన్నీ అడిగి వీళ్ళని అరెస్ట్ చేయడం లేకపోతే వీళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసమే చాలాసార్లు వెహికల్లో యాక్సిడెంట్లు జరిగినా వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఇది. రెండవది ఏంటంటే వాళ్ళ ఓనర్స్ కూడా తిడతారు. ఇప్పుడు లారీ ఓనర్ కానీ బస్సు ఓనర్ కానీ వీడు ఇరుక్కొని నేను ఇక్కడ పలానా పోలీస్ స్టేషన్ ఉన్నాడు అక్కడ అంటే నువ్వెందుకు రా ఉన్నావు అంటే ఏదో యాక్సిడెంట్ జరిగింది సార్ కాపాడదామని నేను ఇది చేశాను అంటే నిన్నెవరు రా అవన్నీ చేసింది, వాళ్ళు ఎవరు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కదా అనేది వాడి ఉద్యోగం కూడా పోయే అవకాశం ఉంది. రెండోది మన ప్యాసింజర్లు కూడా తక్కువ కాదు. ప్యాసింజర్లు ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఇదంతా చేయాలంటే కనీసం 1 అవర్ అవుతుంది. ఇప్పుడు ఆగాలి, పోలీసులకు ఫోన్ చేయాలి, వాళ్ళు వస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఈ 1 అవర్ లేట్ అయిందంటే వీళ్ళు లేట్ అయిపోతున్నారు. అర్లీ మార్నింగ్ ఆఫీసులకు వెళ్ళాలి లేకపోతే ఇంకోటి అని బస్సులో ఉండే ప్యాసింజర్లు చాలా గొడవ చేస్తారు, కంప్లైంట్లు చేస్తారు, వాళ్ళకి రేటింగ్లు రివ్యూలు రాస్తారు. ఈ ఎఫెక్ట్ అంతా మళ్ళీ ఓనర్ మీద ట్రావెల్స్ మీద పడుతుంది. ఇవన్నీ ఎందుకు అనేది ఉంటుంది. సో ఇవి ప్రధాన కారణం. అయితే రెండోది మిస్జడ్జిమెంట్ అంటారు. కరెక్ట్గా జడ్జి చేయలేని పరిస్థితి, అక్కడ ఏం జరిగింది అనేది. నైట్ వెళ్తున్నారు, జడ్జి చేయలేని పరిస్థితి. ఎందుకంటే స్ట్రీట్ లైట్ లేవు. ఈ అబ్బాయి కూడా ఏమి ఆపమని ఏమి అనట్లేదు. మామూలుగా ఈ కుర్రాడైతే ఆపమని అడుగుండాలి, అదేం అడగట్లేదు. ఎందుకంటే వాడు కన్ఫర్మ్ చేసుకున్నాడు చనిపోయాడని. కాబట్టి వాడు ఆపాలనే ఉద్దేశం లేదు వాడికి. వాడి ఉద్దేశం ఏంటంటే బైక్ని పక్కకి లాదామని అనుకున్నాడు తప్ప వెహికల్ని ఆపే హెల్ప్ కావాలనే ఉద్దేశం ఆ అబ్బాయికి లేదు, ఆ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ. అందువల్ల వెహికల్లో ఉండేవాళ్ళు అంటే ఏదో అయిందిలే మనకెందుకని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఇంకొక కారణం ఏంటంటే సేఫ్టీ అంటే ఒక ఆర్టీసీ సీనియర్ డ్రైవర్ చెప్పాడు ఇంటర్వ్యూలో, సార్ సడన్గా ఆ టైంలో ఆపితే వెనకాల నుంచి వచ్చే వెహికల్స్ గుద్దేసే అవకాశం ఉంది, అప్పుడు వాళ్ళకి ప్రాణాలకు ప్రమాదం, ఆ బస్సులో ఉన్న ప్రయాణికుల ప్రమాదం. కాబట్టి మేము జనరల్గా ఆపం అలాంటప్పుడు. ఎందుకంటే మేము సడన్గా అక్కడ ఇప్పుడు బ్రేక్ వేసి ఆపితే వరుసగా వస్తూ ఉంటాయి, వాళ్ళు చూడకుండా గుద్దేస్తే చాలాసార్లు ఆగి ఉన్న వెహికల్స్ని గుద్దేస్తారు. రోడ్డు సైడ్ ఉన్న వాళ్ళని కనబడదు, లాంగ్ దీంట్లో పోతున్నాయేమో అనుకుంటారు. అలాగే మేము ఆపితే గుద్దేస్తారు, అందుకని కూడా ఆపం అనేది చెప్పారు. ఇంకొంతమంది డ్రైవర్లు ఏం చెప్తున్నారంటే సేఫ్టీ ఇష్యూస్ కావాలని కొంతమంది దారి దోపిడీ దొంగలు ఇలాగా డ్రామాలు ఆడి యాక్సిడెంట్ లాగా ఆడి ఆగిన వెహికల్స్ని దోచుకోవడం అనేది కూడా చాలా చోట్ల జరుగుతుంది. అందుకని నైట్లలో ఇట్లా ఏమన్నా జరిగినప్పుడు ఆగకూడదు అనేది వాళ్ళకు ఉండే ఇన్స్ట్రక్షన్స్. సో అందువల్ల కూడా వాళ్ళు ఆపరు. ఇక
అన్నిటికంటే ఏంటంటే బైస్టాండర్ ఎఫెక్ట్ అంటారు. బైస్టాండర్ ఎఫెక్ట్ అనేది సోషల్ సైకాలజీలో ఒక కాన్సెప్ట్. అంటే 10 మంది ఉన్నప్పుడు ఒకటి జరిగితే వాడు చూసుకుంటాడులే వీడు చూసుకుంటాడులే మనకెందుకు అనుకుని ప్రతి ఒక్కడు అనుకుంటాడు. దీన్ని బైస్టాండర్ ఎఫెక్ట్ అంటారు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే వెనకాల వచ్చేవాడు చూస్తాలే మనం వెళ్ళిపోదాం అని ప్రతి ఒక్కడు అనుకునే అవకాశం కనబడుతుంది. ఈ కారణాలని మనం అన్వేషించి ఈ కారణాలని ఎలా తొలగించాలి అంటే ఒకటి సేఫ్టీ స్ట్రీట్ లైట్లు వేయడం అవి చేయాలి నేషనల్ హైవేలో. అంటే లైట్లు అంతా బాగుంటే భద్రతకు సంబంధించి ఇంకో డౌట్ రాదు. అట్లాగే రోడ్డుకు ఎవరైనా సడన్గా ఆపడానికి రోడ్డు పక్కన కొంత జాగా వదిలిపెట్టగలగాలి అక్కడ వెహికల్ ఆపడానికి. అటువంటి ఇది క్రియేట్ చేయాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే ఇటువంటి ఏదైనా జరిగినప్పుడు పోలీసులు వీళ్ళని హరాస్ చేయకూడదు. లీగల్ పేరుతో కోర్టులకు తిప్పడం, పోలీస్ స్టేషన్కి తిప్పడం, వీళ్ళకి లైసెన్సులు ఉన్నాయా, వీళ్ళ పేపర్లు బాగున్నాయా, ఇవన్నీ చెకింగ్ అనేది పోలీసులు ఆ కాంటెక్స్లో చేయకూడదు. పైగా రివార్డ్ చేయగలరు. వాళ్ళు ఎవరన్నా అలా చేసినప్పుడు వాళ్ళని మెచ్చుకోవాలి, వాళ్ళకి ఏదైనా బహుమానం ఇవ్వాలి. ఇలాంటివి చేసినప్పుడే ఆపగలుగుతారు తప్ప అదర్వైజ్ మన మానవత్వం అది ఇది అంటే కుదరదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.